అందరికీ నేనండి మీ కోలా నాగలక్ష్మిని. ఈరోజు వీడియో ఏంటంటేనండి, లియో గాడి ఇల్లు అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. అదేనండి, ఇంతకుముందు వీడియోలో మన లియో గాడిని అయితే చూపించాను కదా, ఇప్పుడైతే వాడి ఇల్లు ఎలా ఉందో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చివరిలో లియో గాడిని కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే లియో గాడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనీ ప్లాంట్, అలాగే చామంతి, ఇంకోటి ఏంటంటే తమలపాకు, రోజ్ ఫ్లవర్స్, ఇంకా చాలా వాళ్ళ మేడ పైన అయితే చాలా మొక్కలైతే నాటారండి. ఎల్లో కలర్ రోజ్, పింక్ కలర్ రోజ్, అలా ప్రతి ఒక్క మొక్కలు కూడా చాలా నీట్గా కుండీలో అయితే పెంచుకుంటున్నారు. అక్కడ చూసారా ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ ఎంత అందంగా ఉందో. నిజంగా ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. లియో గాడు వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. వాటి చుట్టుప్రక్కన చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో, చాలా అందంగా ఉంటుందండి. చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట అయితే వాడు వాకింగ్ అయితే చేస్తాడు అటు ఇటు. అదిగోండి అక్కడ కనిపిస్తున్న మేడ మీద అయితే చూసారా ఫ్రెండ్స్, వామాకు చెట్టు కూడా వేశారు. ఇదైతే వాళ్ళ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. లియో గాడిని అయితే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. వీడేనండి మన లియో గాడు వాళ్ళ ఇల్లండి. లియో గాడే దానికి ఓనర్ అనమాట. మీకైతే చూపించాను కదండి. మన లియో గాడు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వాడికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. మన లియో గాడి ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. వాడి ఆటలు కూడా చాలా బాగుంటాయండి. నా ముందు ఛానల్లో అయితే పెట్టాను, 1K అయితే చూశారు. ఈ ఛానల్లో ఒక 40 మెంబర్స్ అయితేనే చూసారండి. ప్లీజ్ అండి వాడికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.